డేవిడ్ లివింగ్స్టన్. అయితే తన జీవితంలో మంచి చదువును పూర్తి చేసుకొని హయ్యర్ గొప్ప ఎడ్యుకేషన్ చేసి చూడండి బయట మరి ప్రాంతంలో చదువుకొని డాక్టర్ పూర్తి చేసిన తర్వాత ఆ ప్రార్థనలు గడుపుచుండగా ఆ సమయంలో దేవుడు అతనితో మాట్లాడతాడు. ఓ నా కుమారుడు, ఎదుగో పలాని ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి, సేవ చేయాలి అన్నప్పుడు సరే ప్రభు అని ఒక తీర్మానం చేసుకుంటారు. అప్పుడే కుటుంబస్తులు తల్లిదండ్రులు చూసి, అయ్యా నువ్వు యవ్వనానికి వచ్చావు, పెళ్ళిడికి వచ్చావు కనుక నీకు పెళ్లి చేస్తావు అన్నప్పుడు, ఓకే చదువు అయిపోయింది, ఎట్లనో జాబ్ వస్తుంది కాబట్టి పెళ్లి చేసుకుంటాని మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత చూడు తన భార్యను వెంట పెట్టుకొని దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి వెళ్తా ఉన్నారు. అయితే ఆ ప్రదేశానికి వెళ్తా ఉన్న సమయంలో తన స్నేహితులు బంధువులు అందరూ కూడా ఆయన అడుగుతా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే పలానా ప్రాంతానికి వెళ్తున్నావు అంటే, అయ్యా నువ్వేం పిచ్చోడా నాయనా, ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుంటే భార్యని ఊటికో పిక్నిక్కో ఎక్కడికో తీసుకెళ్తారు, కానీ ఆ దోమలు ఉండే ప్రదేశానికి ఎందుకు వెళ్తున్నారు నాయన, ఒక్కొక్క దోమ ఎంత ఉంటుంది, కుట్టే వెంటే చచ్చిపోతాం అని చెప్పారు. నేను శిఖర కోసం కాదు పోయేది, దేవుని పరిచర్య కొరకు దేవుడు నాకు చూపించిన ఆ అడుగు జాడలలో నడుస్తా ఉన్నాను, చనిపోయినా సరే దేవుని కోసం చనిపోతానని డేవిడ్ లివింగ్స్టన్ ఒక చక్కటి తీర్మానం తీసుకొని తన భార్యని ఎంట పెట్టుకొని వెళ్ళాడు. చూడండి హల్లెలూయా. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత సేవ ప్రారంభించారు. వెళ్తుండగా ఒకరోజు తన భార్యకి ఇంత దోమ కుట్టి అక్కడికక్కడే స్పాట్ చనిపోయిందండి. హల్లెలూయా. వింటున్నారా బ్రదర్స్ సిస్టర్స్? గమనించండి, తన భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత కొత్తగా పెళ్ళయింది. చనిపోయిన తర్వాత వెంటనే తన భార్య శవాన్ని తీసుకొని వచ్చారు కదా, ఆ భూస్థాపన కార్యక్రమం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఉండి మళ్ళీ పెళ్లి చేసుకొని వెళ్ళాలా లేదా? నో. హల్లెలూయా. ఒక్కటి తీర్మానం చేసుకోండు, నేను వెళ్ళాలి. ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో ప్రాంతాలు, ఆ అడవి ప్రాంతాల్లో జీవించేవారు దేవుని సువార్త అందక నశించిపోతున్నారు, చనిపోతున్నారు అని ఒక చక్కటి తీర్మానం చేసుకొని తన మనసులో ఆలోచన కలిగి వెంటనే ఆ భూస్థాపన కార్యక్రమం చేసుకొని తిరిగి మళ్ళీ వెళ్ళిపోయి తనతో పాటు కొంతమందిని వెంట పెట్టుకొని గ్రామాలు ప్రాంతాలకు తిరుగుతూ చూడండి సేవకు వెళ్ళాడంట. హల్లెలూయా. అలా వెళ్తున్న సమయంలో ఒకరోజు చూడండి అందరు వెళ్తున్నారు, ఆ చెట్లన్నీ గుబురుగా ఉన్నాయి. ఇలా ఆ కొమ్మ పైకని ఇలా వంగి వెళ్తుంటే లాగి ఇలా అతను వదిలేసాడంట. వదలంగానే ఆ ముళ్ళు కొమ్మ వచ్చి కంట్లో అలా గుచ్చుకోగానే అక్కడికక్కడే ఆ కంట్లో గుచ్చుకున్న ముళ్ళు ఆ గుడ్డు పగిలిపోయి నీరు గారడం, రక్తం గారడం మొదలుపెట్టింది. గుడ్డు అంతా పగిలిపోయి నీరు కారుతా ఉంది, రక్తం కారుతా ఉన్నది. అక్కడికక్కడే కన్ను పోయిందండి. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, అయినా సరే దేవుని పరిచర్య సేవ ఆపలేదు. అలా వెళ్తూ చూడండి, అలా వెళ్తూ మరి ఒక గ్రామానికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో సువార్త చెప్పి ఇంకో గ్రామానికి వెళ్ళి ఆ పరిస్థితుల మధ్యలో ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో అందరూ కూడా మరి పడుకొని నిద్రపోతా ఉన్నారు. ఆ రోజు డేవిడ్ లివింగ్స్టన్ది కాపలా వచ్చింది. అంటే గస్తీ అంటే ఆయన కాపల పడతాడు. ఆ రోజు ఒక గన్నో లేదంటే ఏదన్నా తుప్పక తీసుకొని ఆయన ఒక్కడు కూర్చుంటారు, అందరూ పడుకొని నిద్రపోతారు. ఈయన కూడా మెలకు ఉండి అలా నిద్ర వచ్చేసరికి అలా కొనుక్కు తీశాడు. ఎప్పుడు వచ్చిందో ఒక పెద్ద పులి వచ్చి అమాంతం వేసి కొట్టగానే ఈ భుజం అలాగే కొట్టగానే అక్కడికక్కడే భుజం పడిపోయిందండి. చెయ్యి. హల్లెలూయా. చెయ్యి పని చేయట్లేదు. సేవ ఆపిండా? ఆపలేదు. పరిచర్య ఆపలేదు. నేను ఆగిపోతే నా వెనకాల 10-12 మంది ఆగిపోతారు. చక్కగా చదువుకున్నాడు, మంచి జ్ఞానము, డాక్టర్ చదివిండండి మంచి యూనివర్సిటీలో. హల్లెలూయా. డాక్టర్ చదివిండంటే ఎలా ఉంటుంది? ఆ రేంజే వేరుంటుంది తెలుసా. ఈ లోకల్ స్థాయిలో చదువుకుంటే వాళ్ళే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మరి మంచి యూనివర్సిటీలో మంచి జాబ్ చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చి ఎలా జీవించాలంటే సుఖంగా బ్రతకాలి. కానీ దేవుని కొరకు గ్రామాలను ఎన్నుకున్నాడు. దేవుని కొరకు గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు మందిరం ఉన్న మనం ఆలోచించాలి. ఒక్కసారి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? ఎంత కష్టపడుతున్నావు? నీ కుటుంబం కొరకు కష్టపడుతున్నావా? దేవుని కొరకు పరిచయం చేస్తున్నావా? ఆలోచిద్దాం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము లేదా మనకి? ఓ క్రైస్తవుడా,
క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేకపోతే ఈరోజు అంటున్నాడు, ఎక్కడైనా వారం కలిగి నువ్వు జీవించాలని ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. ఈ లైవ్ చూస్తాం దేవుని ప్రజలను గమనించండి. అలా నడుచుకుంటూ 13 దేశాలు తిరిగాడండి. హల్లెలూయా. కొన్ని వందల మైళ్ళు పాదాలతో నడిచి సువార్త చేశాడు ఆయన. ఆఖరిగా కన్ను పోయింది, ఎడమ చేయబోయింది. అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక ప్రాంతంలో చెరువు దాటి వెళ్తా ఉన్నాడు. ఆ బురద వచ్చింది. ఆ బురదలో నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఏం గుచ్చుకుందో కాలికి గుచ్చేసుకుంది. కాలికి కస్సిన ఆ ముళ్ళు దిగబడిపోయింది. కాలు పనిచేయట్లేదండి. హల్లెలూయా. ఒకటే భుజం, ఒకటే చెయ్యి కదా, ఒకటే కన్ను. ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి పరిస్థితి. నీ కాళ్ళకి చిన్న దెబ్బ తగిలితే విలవిల్లాడిపోతావు, రక్తం కారితే విలవిల్లాడిపోతావు, కూరగాయలు కట్ చేస్తూ వేలు కోసుకుంటే విలవిల్లాడిపోతావు. కానీ కన్ను పోయింది, చెయ్యి పోయింది, కాలు పోయింది, అయినా సరే రే చచ్చిపోతావరా అంటే అయినా పర్వాలేదు, దేవుని సేవ కొరకు నేను వెళ్తూనే ఉంటా. అదండి పట్టుదల, అదండి తగ్గింపు, అదండి దేవుని యొక్క నిరీక్షణ. మనం చేసే సేవ, ఆ సేవలో 1%, 0.5% కూడా కాదండి. హల్లెలూయా. ఎక్కడ చేస్తున్నాం సేవ? మనం దేవుని పరిచర్య చేస్తే, దేవుని కొరకు పూనుకుంటే మందిరం ఇలా ఉండదు. మీలో ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని, సంవత్సరానికి ఇద్దరిద్దరిని తీసుకొచ్చినా ఎంతమంది అయిపోతారు? లేదా 6 నెలలకి ఒక ఆత్మను, మీ ద్వారా 6 నెలలకి ఒక 2 ఆత్మలు వచ్చిన మందిరం ఇలా ఉండదండి. మరలా తేజ నీ కొడవల్ని. హల్లెలూయా. మరలా నీ ఆత్మ జీవితాన్ని ఆ మొదటి స్థితిలో ఎలా సువార్త చెప్పి దేవుని సన్నిధికి ఆత్మలు సంపాదించావో ఒక్కసారి గుర్తు చేసుకో. హల్లెలూయా. ఆ తర్వాత ఒక గ్రామానికి వెళ్ళి అలాగా ప్రార్థన చేస్తూ, అయ్యా నేను అలసిపోయిన ఒక రాయి వేయండి ఇక్కడ అని చెప్పాడంట. ఆ రాయి మీద కూర్చొని కొన్ని గంటల పాటు మోకాలు ప్రార్థన చేశాడంట. సరే, ఆయన రెస్ట్ తీసుకుంటారని పక్కన 10 మంది కూడా అందరూ రెస్ట్ తీసుకుంటున్నారంట. టైం అయింది వెళ్ళిపోదాంలే అని ఆ రాయి మీద అలాగ మోకరించి ప్రార్థన చేస్తూ ఉండంట. సరే, చాలాసేపు అయింది, అలాగే మోకరిస్తే అలా పడుకుందాం అనుకొని అందరూ అనుకుంటున్నారు. డేవిడ్ లివింగ్స్టన్ వెళ్దాం రండి, టైం అయిపోయిందంటే సరే అని దగ్గర ఇలా లేపాడంట. ఇలా లేపగానే టాప్ అని కింద పడిపోయినంట. అలాగా ఆయన లేడు, బ్రతుకున్నాడు అనుకుంటారు వాళ్ళందరూ కూడా. ప్రార్థన చేస్తూ తన అలిసిపోయి అలాగా తన ప్రాణాలు విడిచిపెట్టాడు దేవుని సేవలో. హల్లెలూయా. వింటున్నారా బ్రదర్? తర్వాత రాసుకోండి, వినండి. హల్లెలూయా. ప్రాణాలను విడిచిపెడితే ఆ గ్రామస్తులందరూ కూడా ఏడ్చేశారంట. అయ్యో, ఎంత మంచి వ్యక్తి, ఎంత మంచి ధర్మాత్ముడు, దేవుని అంటే మాకు తెలియదు, దేవుని గురించి మాకు బోధించి రక్షణ మార్గంలోకి నడిపించిన వ్యక్తి కాబట్టి ఈయనను ఇక్కడే పాతి పెట్టాలి. వాళ్ళు ఇంటి వాళ్ళు అన్నారంటే లో మా దగ్గర పాతి పెట్టాలి. లేదయ్యా, మమ్మల్ని వెలిగించాడు, మా జీవితాలను దేవుళ్ళో వెలిగించాడు కనుక ఇక్కడే పాతి పెట్టండి, ఆయన సమాధిని చూసుకుంటూ బ్రతుకుతామని చెప్పారంట. ఒప్పుకోపోయేసరికి వాళ్ళ ఆఖరికి గ్రామస్తులందరంట, అయ్యా డేవిడ్ లివింగ్స్టన్ని గుండెకాయ కోసి ఇవ్వండి మాకు. ఆయన గుండెకాయని కోసి కత్తిపెట్టి చేరి ఆ గుండెకాయ ఇచ్చి పాతి పెట్టుకోమని చెప్పి బాడీని తీసుకెళ్ళిపోయారంట. హల్లెలూయా. ఒక ప్రాణ త్యాగం వెనకాల ఎన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి తెలుసా? ఈరోజు మనం ఆలోచన చేస్తే దేవునితో సేవ చేస్తే శిష్యులు హతసాక్షులుగా చనిపోయారు తెలుసా? ఒకరిని సిలువేసి, ఒకరిని బల్ల తీసుకొని, ఒకరిని రాళ్ళు తీసుకొని కొట్టి, ఒకరిని రంపంతో కోసి చంపేశారండి. వాళ్ళు అలా సేవ చేశారు కాబట్టి ఈరోజు వారి గురించి చెప్పుకోగలుగుతున్నాం మనం. మరి మన సేవ ఎలా ఉన్నది? పుట్నాలు తినే సేవలాగుందా? శనగలు బట్టానలు తినే సేవలాగుందా? ఎలా ఉంది మన సేవ? ఆలోచిద్దాం. ఒకప్పుడు ఎలా మీటింగ్స్ పెట్టుకుని, ఒకప్పుడు ఎలా ప్రార్థనలు గడిపేది, ఒకప్పుడు ప్రేయర్ అంటే పరిగెత్తుకుంటూ వచ్చేది. ఎక్కడ ఉంది ఈరోజు? హల్లెలూయా. ఒకసారి చూడండి, ఒక దైవ సేవకుడు దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో, ఆ దైవ సేవకుడు అంట ఒక వ్యాపారి అనుకోండి, ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నువ్వు ఈరోజు ఇన్ని కట్టలు కొట్టుకుని రావాలి, నువ్వు వెళ్ళి ఈరోజు ఇన్ని కట్టలు కొట్టుకురావంటే వెళ్ళి చూడండి, అతను చెప్పిన దానికంటే ఎక్కువ కట్టెలు కొట్టుకొచ్చిండంట. చాలా సంతోషపడ్డాడంట యజమాని. మిగతా వాళ్ళు కూడా కట్టెలు కొట్టుకొచ్చారంట, కానీ కొంచెము లేటుగా వచ్చారంట.
శబాష్, వెరీ గుడ్, చాలా బాగా కొట్టుకొచ్చావు అని చెప్పి అన్నాడంట. ఆ తర్వాత మరుసటి రోజు వెళ్ళాడు. మరుసటి రోజు వెళ్తే ఒక 2 కట్టెలు తక్కువ కొట్టుకొచ్చాడంట. అలా 3వ రోజు వెళ్ళాడు. రోజు తక్కువ కొట్టుకొస్తా ఉన్నాడు. విశ్వాస జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఫస్ట్లో బాగానే ఉంటుంది, రాను ఎలా ఉంటుందంటే చల్లారిపోయే స్థితికి వచ్చేస్తాం. ఆ తర్వాత చూడండి, ఏంటయ్యా ఈ గొడ్డలు సరిగా పని చేయట్లేదు, ఎంత నరికినా కానీ కట్టెలు దిగట్లేవయ్యా, ఏంటి అర్థం కాలేదు అన్నప్పుడు అనంట, పిచ్చోడా, పొరపాటు నీది కాదు, గొడ్డలు అనంట. మరలా నీ గొడ్డలకి షార్ప్ పెట్టు. ఆయన నరుక్కుంటూనే పోయాడు. గొడ్డలు పదును పోతుందని చూడలే ఆయన. మరలా నీ గొడ్డలు పొదును పెట్టుకో వెళ్ళానంట. గొడ్డలి పొదును పెట్టాడంట. ఇక బాగా నూరి తీసుకెళ్ళినంట. ఫస్ట్ రోజు ఎన్ని కొట్టుకొచ్చిండో అన్నీ కొట్టుకొచ్చినంట మళ్ళా. హల్లెలూయా! దీన్ని బట్టి మీకేం అర్థమైంది ఆలోచించండి. మీరు కూడా ఏం చేయాలి? సీను ఏం చేయాలి? ఆత్మ ఖడ్గాన్ని నూరాలా లేదా? ఏం పెట్టి నూరుతారు? ఆకురాయి, అంటే వాక్యమే ఆకురాయి. హల్లెలూయా! వాక్యము చేత మన ఆత్మ బాగా షార్ప్నెస్ కావాలి. ఎవరైతే ఎక్కువ వర్షిప్లు ఉంటారో, ఎవరైతే ఎక్కువ ప్రేయర్లు ఉంటారో వారిలో ఎలా ఉంటుందంటే మెలకువ ఉంటుంది. ఆత్మలో మెలకువ కలిగి ప్రార్థన చేస్తారు. ఏ విషయంలో వారు వెనకబడరండి. ముఖ్యంగా దేవుని విషయంలో అస్సలు వెనకబడరు. డేవిడ్ లివింగ్స్టన్ ఒక మంచి యూనివర్సిటీలో తన చదువును పూర్తి చేసుకొని మంచి డాక్టర్ కావాల్సిన వ్యక్తి, కానీ సేవ కొరకు ప్రాణాలను అర్పించారు. ఈరోజు